డూప్లెక్స్ ఇంట్లో మెట్ల నిర్మాణం. జనరల్‌గా మెట్లు అనగానే మీకు తెలుసండి, మనకు తెలిసిన వాస్తులో కామన్ ఫార్ములా ఒకటుంది. ఏంటి? మెట్లకెదురుగా గేట్ రాకూడదు. అవును కదా! మనం మెట్లు ఇంటి ముందు తూర్పు ఆగ్నేయ మెట్లుందనుకోండి, మెట్లకెదురుగా ఉత్తర ఈశాన్యంలో గేట్ రాకూడదు. ఉత్తర వాయువ్యంలో మెట్లున్నాయనుకోండి, దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో గేట్ రాకూడదు. ఇదేంటండి మెట్లకి ఎదురుగా గేట్ రావద్దని ఎందుకు ఫార్ములా ఉంది అంటే, మెట్లల్లో ఐరన్ రాడ్స్ ఉంటాయి, సిమెంట్ ఉంటుంది. దాని నుంచి ఎప్పటికీ కూడా నెగెటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మెట్లకి ఎదురుగా గేట్ ఉందనుకోండి, మనం రాగానే ఆ నెగెటివ్ ఎనర్జీ మనల్ని అటాక్ చేస్తుంది స్వామి. దానివల్లనే మెట్లకి ఎదురుగా గేట్ ఉండకూడదు. మరి అలాంటి మెట్లు మనం ఇంట్లోనే పెట్టినప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ మెట్లు ఇచ్చామనుకుందాం. ఇవి మెట్లండి. ఇక్కడ ఇంట్లో మెట్లు ఇచ్చేసాం. ఇక్కడ గాని ఇస్తాం కదా! ఇక్కడ కూడా ఇవ్వచ్చు మెట్లు. లేదా ఇక్కడ కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ కూడా మెట్లు ఇచ్చామనుకుందాం. సో, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఈ ప్లేసెస్ ఎలిజిబుల్ అండి. నన్ను అడిగితే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, తప్పితే థర్డ్ ఇది. ఓకేనా స్వామి. సరే మరి ఇలాంటి మెట్లు ఇంట్లోనే ఇస్తే ఇప్పుడైతే గేట్‌కి ఎదురుగా మెట్లు పడితే నెగెటివ్ ఎనర్జీ వస్తుందనే ఉద్దేశ్యంతోటి గేటు ఎదురుగా మెట్లు ఉండకూడదని నిర్ణయించుకోండి. ఎందుకు? తూర్పు ఆగ్నేయం అనుకోండి. ఇక్కడ వేట్లేస్తున్నప్పుడు ఇక్కడ గేట్ ఇస్తాము. ఇక్కడ ఏస్తున్నప్పుడు మనం ఇక్కడ గేట్ ఇస్తాం. దానికి ఎదురుగా ఇవ్వమనమాట. ఎందుకు? నెగెటివ్ ఎనర్జీ. మరి అలాంటి మెట్లు ఇంట్లోనే ఉన్నప్పుడు ఏమవుతుంది స్వామి? ఇదే నెగెటివ్ ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతూ ఉంటుంది కదా! ఇక్కడ పాస్ అవుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది? హాల్ అంతా కూడా నెగెటివ్ ఎనర్జీ నిండిపోతుంది. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, సార్ డూప్లెక్స్ ఇల్లులు అందరికీ కలిసి రావట కదా, ఎందుకంటే స్లాబ్ కటింగ్ కలిసి రావట కదా అంటే, నా పరిశోధనలో నేనేమి గమనించాను అంటే, వారు చెప్పిన దాంట్లో నిజం లేదండి. ఏంటి అది? మెట్ల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దానివల్ల ఇక్కడంతా నెగిటివ్ ఫామ్ అవుతుంది. సో అందుకని వాస్తు దోషం ఏర్పడుతుంది. మరి ఏం చేయాలో చెప్పండి స్వామి అంటే, డూప్లెక్స్ ఇల్లులు కడుతున్నప్పుడు ఇంట్లో మెట్లను వుడ్డుతో మాత్రమే చేయండి. ఈ మెట్లంతా వుడ్డుతో చేయండి, ఐరన్‌తో నింపకండి. సిమెంట్, కాంక్రీట్, ఐరన్ వాడితే నెగిటివ్ ఎనర్జీ వుడ్డుతో మాత్రమే. ఇప్పుడు దీంట్లో నుంచి వుడ్ చేశారు, దీంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు. దీన్ని వుడ్డుతో చేశారు, దీంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు. దీంతో వుడ్ చేశారు, దీంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు. సో చాలా ఇళ్లల్లో ఆలోచన ఉన్న వాళ్ళు నేను చూశానండి, వుడ్డుతో స్టెప్ చేసుకున్నారు. వుడ్డుతో ఎప్పుడైతే స్టెప్ చేసుకుంటూ ఉంటారో నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇది డూప్లెక్స్ ఇళ్లలో తప్పనిసరిగా ఇది పాటిస్తే వాస్తు దోషాలు రావుగాక రావు. అదే అవుట్ సైడ్ అంటే పోనీయండి, నెగిటివ్ ఎనర్జీ అవుట్ సైడ్ వచ్చేస్తుంది, పోనీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుందండి. ఇక్కడ హాల్లో కూర్చున్నాం అనుకోండి, గొడవలు స్టార్ట్ అయితే అల్లరి స్టార్ట్ అవుతుంటాయి. అందుకే డూప్లెక్స్ ఇళ్లలో మెట్లు వుడ్తో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.